హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే చాలా ఎర్లీ మార్నింగ్ అయితే షూట్ చేస్తున్నాను. మీ దగ్గరికి రావడానికి కొంచెం టైం పడుతుంది. అంతలో రిజల్ట్స్ వస్తే కింద మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి, రిజల్ట్ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి. ఇంత ఎర్లీ మార్నింగ్ వీడియో చేయడానికి అయితే ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఈ వీడియోలో ఐబీపీఎస్ క్లర్క్ రిజల్ట్ సిచ్యువేషన్ ఏంటి, ఆర్ఆర్బి క్లర్క్ రిజల్ట్ పరిస్థితి ఏంటి, అలాగే పిఓ మైన్స్ సెంటర్ ఇష్యూ ఏంటి, అలాగే ఆర్ఆర్బి క్లర్క్ ఎగ్జామ్ సెంటర్ చేంజ్, ఎగ్జామ్ సెంటర్ కాదు, ఆర్ఆర్బి క్లర్క్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అనే ఒక న్యూస్ చెప్పారు నిన్న మన వాళ్ళు. దాని గురించి మొత్తం ఈ 4 విషయాల గురించి ఈ వీడియోలో అయితే నేను మొత్తం అయితే డిస్కస్ చేస్తాను. చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్లు అంటారా, 2000 వ్యూస్ వస్తే 60-70 లైక్లు రావట్లేదు. లైక్ చేయడం అంటే మన కష్టాన్ని గుర్తించి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక చిన్న లైక్. అంటే 2000 మంది చూస్తుంటే వాళ్ళలో 50-60 మంది మన కష్టాన్ని అయితే గుర్తిస్తున్నారు. ఈ ఎడ్యుకేషన్ వీడియోస్లో యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అనేది అసలు అవ్వదు, అసలు ఎవరు చేయరు. అలాంటిది మనం చేస్తున్నాం. మనం ఎంతవరకు చేస్తామో తెలీదు, చేసిన రోజు కరెక్ట్గా చేద్దామని చెప్పి చేస్తున్నాం. ఓకేనా? మీ సపోర్ట్ మినిమం లేకపోతే ఈ వీడియోస్ అయితే ఇంకైతే చాలా కష్టం. చూసే ప్రతి ఒక్కరు దయచేసి వీడియోని లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ మనం ఐబీపీఎస్ క్లర్క్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఉంది, సెకండ్ నెంబర్ ప్లాట్ఫామ్. అదే ప్లాట్ఫామ్ మీదకి రాయలసీమ ఎక్స్ప్రెస్ రావాలి, అదే ప్లాట్ఫామ్ మీదకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రావాలి. కానీ ఒక్కోసారి ట్రైన్ లేట్ అవుతుంది. ఓకేనా? ట్రైన్ లేట్ అయినప్పుడు 2 ట్రైన్స్ యొక్క టైమింగ్స్ అనేవి షెడ్యూల్ అవుతాయి. అలాగే ఫస్ట్ ఆర్ఆర్బి క్లర్క్ రిజల్ట్ రావాలి, ఆ తర్వాత ఐబీపీఎస్ క్లర్క్ రిజల్ట్ రావాలి. మన ప్రీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఐబీపీఎస్ క్లర్క్ రిజల్ట్ 26-27 అంటే ఈ టైంకి రిజల్ట్ వచ్చేస్తుంది, ఒక 16 రోజుల ముందే వచ్చేస్తుంది అని చెప్పేసి మనం అయితే ఎక్స్పెక్ట్ చేసాం కదా. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని పక్కాగా ఖచ్చితంగా కొలాప్స్ అయిపోయాయి. ఓకేనా? ఆర్ఆర్బి క్లర్క్ రిజల్ట్ వచ్చే వరకు ఇప్పట్లో ఈ రిజల్ట్ గురించి ఏమీ చెప్పలేని సిచ్యువేషన్. ఓకేనా? ప్రజెంట్ అయితే ఐబీపీఎస్ క్లర్క్ సిచ్యువేషన్ అయితే ఇది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్. ఈ న్యూస్ చెప్పడానికే నేనైతే ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ 29వ తేదీ ఉంది కదా, వాళ్ళకి చాలా మందికి సెంటర్స్ మారాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రీవియస్గా మనం అనుకున్నాము ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి మారలేదని, బట్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళే చాలా చాలా రాష్ట్రాలకి అయితే అప్లై చేశారు. వాళ్ళకి అంతకుముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అయ్యాం. మన పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి థ్యాంక్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఈ విషయాన్ని మన వాళ్ళకి తొందరగా చేరవేయాలి, టైం లేదు. ఒకవేళ టికెట్స్ ఏమన్నా బుక్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకోవడం, రీషెడ్యూల్ ఏదో చేసుకుంటారు అనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. 99% తెలుగు వాళ్ళకైతే ఎటువంటి సమస్య ఉండే పరిస్థితి అయితే లేదు. ఇంకా పక్క స్టేట్లలో ఉంటారు చూసారా, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఓకేనా? ఒకసారి అయితే కంపల్సరీ పక్కాగా ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోండి. ఇకపోతే ఒక రూమర్ అయితే హల్చల్ చేస్తుంది. క్లర్క్ మెయిన్స్ యొక్క ఎగ్జామ్ డేట్ ఏమన్నా పోస్ట్ పోన్ అయ్యిందా, ఈ ఆర్ఆర్బి క్లర్క్ సంబంధించిన ఎగ్జామ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యిందా, అది 13కు మారిందా అని చెప్పేసి చాలా మంది అయితే డౌట్ రైజ్ చేశారు. చాలా ఫనీగా ఉంది ఈ విషయం. ఎందుకంటే అఫిషియల్గా మనకు రాందే మనం ఎలా ఫిక్స్ అవుతాం? ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల స్టూడెంట్స్ సరిగ్గా చదువుకోరు, వాళ్ళ యొక్క ఫ్యూచర్ నాశనానికి మనం కారణం అయినట్లు అవుతుంది. అసలు అఫిషియల్గా మనకి ఏ విషయం తెలియనప్పుడు ఆ విషయం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఓకేనా? నాకు తెలిసి అలా మారే సిచ్యువేషన్ అయితే 99% ఉండదు. అలా ఎప్పుడు ఐబీపీఎస్ చేసిన దాఖలాలే లేవు. అసలు అది జరగదు. అది మీరు మైండ్లోంచి పక్కన పెట్టడం ఎంతైనా కరెక్ట్. దానికైతే తావు అయితే ఇవ్వకండి. దాని గురించి ఆలోచించి మీ టైం టేబుల్లో మార్పులు చేర్పులు చేసుకుని అప్పుడు చదువుదాంలో ఇంకా టైం ఉందని అనుకుని అలాంటి ప్లానింగ్స్ ఏం పెట్టుకోమాకండి. కాబట్టి ఏదైనా న్యూస్, కన్ఫర్మేషన్ న్యూస్ మన దగ్గరకు వస్తే మాత్రం పక్క మన ఛానల్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకా ఆర్ఆర్బి క్లర్క్ రిజల్ట్ గురించి అయితే మాట్లాడుకుంటాం. ఇక ఈ రిజల్ట్ గురించి మాట్లాడుకోవాలంటే మనకున్న ఏకైక ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఐబీపీఎస్ సంబంధించిన కస్టమర్ కేర్కి సంబంధించిన వాళ్ళు. దానికి సంబంధించి మన వాళ్ళు అయితే రెగ్యులర్గా అయితే ఫోన్స్ చేస్తున్నారు. వాళ్ళకి నేను కూడా ఎస్టర్డే కూడా మళ్ళీ ఫోన్ చేయడం అయితే జరిగింది. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, వెబ్సైట్లో టచ్లో ఉండండి, ఎనీ టైం రావచ్చు వాళ్ళు ఇచ్చిన సమాధానం రిజల్ట్స్ గురించి. నెక్స్ట్ కొంతమంది క్లర్క్ మెయిన్స్ కొంచెం డేట్ ఎక్స్టెండ్ అయినారు కదా, ఇది నిజమా అబద్ధమా అంటే మనకు తెలుసు ఇది అబద్ధమని అడిగిన వెబ్సైట్లో ఉండండి, మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి. ఇంకా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు అంటే ఇది ఫేక్, అది కూడా వాళ్ళ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఐబీపీఎస్ క్లర్క్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ వెబ్సైట్ని టచ్లో ఉండండి. మనం నెంబర్లు మార్చి ఈ 4 క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. ఒక్కో నెంబర్తో ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాధానాలు ప్రతి ఒక్క క్వశ్చన్కు ఒకే ఒక సమాధానం
వెబ్సైట్తో టచ్లో ఉండండి, వచ్చేస్తాయి వచ్చేస్తాయి. వెబ్సైట్తో టచ్లో ఉంటే వచ్చేస్తాయి. ఈ విషయం తప్ప వేరే విషయం వాళ్ళు చెప్పట్లేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే వాళ్ళకేం తెలియదు. అర్థమైందా? వాళ్ళకి ఏమైనా తెలుస్తుంది అనుకోవడం కూడా మన మూర్ఖత్వం. ఎందుకంటే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు హైయర్ అఫీషియల్స్ వచ్చి వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఇస్తారని మనం అనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఒక హైయర్ అఫీషియల్స్ చేతిలోనే ఉంటాయి రిజల్ట్స్ ఇప్పుడు డిక్లేర్ చేయడం అనేది. మొత్తం ఎవాల్యుయేషన్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది హైయర్ అఫీషియల్స్ చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఈ కస్టమర్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదో తెలుస్తుందని చెప్పి మనం మాటికి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ తలకై తినడం, మనట వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకోవడం, రెండు వృధా ప్రయాస. మీరైతే చేయమంటే చేసి వేస్ట్. వాళ్ళకేం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప. ఇండియా మొత్తం అందరూ ఇబ్బంది పెడుతున్నారు, మనం కూడా ఇబ్బంది పెట్టే జాబితాలో చేరాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా? మన వల్ల వీలైతే మెయిల్స్ పెట్టాం, చూద్దాం అంతే. ఇంకా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే కంపల్సరీ ఈరోజు నైట్ లోపు వస్తాయి. కంపల్సరీ రావాలి, 99.99% రావాలి. రానిట్టయితే ఇంకా మన్నాడు కష్టం. రేపు ఏమన్నా వస్తుందేమో చెప్పలేం, రేపు వచ్చే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు నైట్ అయితే రావాలని కోరుకుందాం. దీని నుంచి మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. రిజల్ట్ అయితే ఈ రోజే వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఓకేనా? ఓకే, మెయిన్స్ దగ్గర పడుతున్నాయి. ఫాస్ట్గా రివిజన్ చేయండి. ఎంత కొత్తగా చదువుతున్నారు అనేది కాదు విషయం, పాతగా చదివిన వాటిని ఎన్నిసార్లు రివిజన్ చేస్తున్నారు అనేది విషయం. చాలా ఇంపార్టెంట్ విషయం. జర్నీకి బాగా ప్లాన్ చేసుకోండి. స్టమక్ అప్సెట్ కాకుండా మంచి ఫుడ్ తీసుకుని, ఎందుకంటే ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు. ప్రిలిమ్స్లో మీరు ఒక గంట సేపే కాబట్టి అక్కడ ఉండేది, మీరు మీ హెల్త్ ఎలా ఉన్నా సరే, మీ మెంటల్ కండిషన్ ఎలా ఉన్నా సరే చెల్లుద్ది. బట్ మెయిన్స్కి అలా కాదు, చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, చాలా వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి మీరు ఎంతో మెంటల్గా ఫిట్గా ఉండాలి. అలాగే మంచి ఫుడ్ తీసుకుని ఉండాలి. ఏమాత్రం పనికిమాల ఫుడ్ తీసుకున్నా మీ ఆరోగ్యం కొంచెం ఏదైనా ఇబ్బంది ఉంటే తగ్గే 1-2 మార్కులే మీ లైఫ్ని అయితే డిసైడ్ చేస్తుంది. ఆ మెయిన్స్ ఎగ్జామ్ రోజు మంచి ఫుడ్ ప్లాన్ చేసుకోండి. అలాగే మంచిగా జర్నీ ప్లాన్ చేసుకోండి. అలాగే మీకు వీలైతే కొంచెం రెస్ట్ తీసుకోండి. మంచిగా ఎగ్జామ్ రాయడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా? కొంచెం మెయిన్స్ ప్రిపేర్ వాళ్ళు ఈ కొన్ని జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా స్టమక్ విషయంలో చాలా వరకు అయితే కొన్ని తీసుకోండి. ఓకేనా? బిర్యానీ తినేసి వెళ్ళిపోవడం, అది ఇది తినేసి వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడ్డం, దానివల్ల ఒక 1/2 మార్కు తగ్గడం, దానివల్ల జాబ్ పోవడం, ఇవన్నీ ఎందుకు? ఆ రోజు ఒక్కరోజు బాగా రాసండి, ఆ తర్వాత రోజు కావాలంటే బిర్యానీ, మటను, చికెను, ఫ్రాన్స్ అన్నీ కలిపి మిక్స్ చేసి తిందరు, ఏం కాదు. ఓకేనా? కొంచెం జాగ్రత్త అయితే తీసుకోండి. ఓకే అండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మన ఆల్మన్ గడిగాడు ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.